శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాల్ని పాటిస్తూ వెళితే ఆలయానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి దర్శించుకున్న సంపూర్ణమైన ఫలితాన్ని మనం అందుకుంటాం. ఇవి ఏంటిది అంటే పంచ ఉపచారాలతో ఆలయానికి వెళ్ళాలి, పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసిన పంచ ఉపచారాలతో చేయాలి. ఏంటివి ఇవి? శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, ఆహార శుద్ధి, వాక్శుద్ధి, అలాగే వస్త్రశుద్ధి. ఇక్కడ శరీర శుద్ధి అంటున్నాం. అంటే శరీరం అంటే అందరము స్నానం చేస్తాం, ఆత్మశుద్ధి కూడా ఉంది మనకి ఇందులో. ఏంటిదంటే మన ఆలోచనల్ని శుద్ధి చేసుకొని వెళ్ళటం. భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాం, కోపంగా అరిషడ్వర్గాలతో వెళ్ళాము, అవి మనసులో ఉంచుకొని వెళ్ళాము అంటే ఆ పూజ, ఆలయ దర్శనం వృధా. భగవంతుడిని నామస్మరణ చేస్తూ మనము మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు, ఎవరి మీద ద్వేషం కానీ, రాగం కానీ, కోపం కానీ ఏమీ లేకుండా ఆలయ దర్శనం చేశాము, పూజ చేశాము, ఇది సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే వస్త్రశుద్ధి, వస్త్రాలని శుద్ధి, అదే చెప్తున్నాం కదా, ఏ వస్త్రం ధరిస్తే మన మనఃప్రభావం అలా ఉంటుంది, మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వస్త్రాలు ఉతికి శుభ్రపరిచిన దుస్తులు, అందరినీ పట్టు చీరలు కట్టుకోమంటే అవ్వదు కదా, ఎవరైనా కానీ ఉతికి శుభ్రపరిచిన దుస్తులని ధరించి పూజ చేయాలి. అలాగే శరీర శుద్ధి, మనము పొద్దున్న లేచినప్పటి నుంచి మనకున్న కాలకృత్యాలన్నీ తీర్చుకుంటాం. శరీరం నుంచి కొంత దుర్వాసన ఉంటుంది, రాత్రంతా పడుకుంటాం, ముందు రోజు సాయంత్రం ఎప్పుడో స్నానం చేసి ఉంటాం, లేవగానే ఇంట్లో పూజ చేయాలి, స్నానం తప్పకుండా చేయాలి. మహిళలైతే కంఠ స్నానం, పురుషులైతే తల స్నానం కూడా చేయాలి. అలా చేయటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆహార శుద్ధి అంటే మనం తీసుకొని వెళ్ళే ప్రసాదం, పండ్లు అవ్వచ్చు, కొబ్బరికాయ అవ్వచ్చు, ఏవైనా కూడా అవి శుద్ధంగా తీసుకొని వెళ్ళటం. మన దురదృష్టం ఏమిటి అంటే ఇప్పుడు అన్ని కెమికల్తో తయారైనవే మనకి ప్రసాదాలుగా తయారు చేయాల్సి వస్తుంది. ఒక పండు అనుకోండి, పండు మాగటానికి ఏవో కెమికల్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉన్నారు, వాటిని తీసుకెళ్తున్నాం, తప్పట్లేదు. మనకి పాలు పోసి పాయసం చేద్దామంటే ఆ పాలు కూడా కెమికల్తో తయారు చేస్తున్నారు. ఆ బెల్లం కూడా ఇంజెక్షన్లు వేసి ఆ బెల్లం కలర్ని తయారు చేస్తూ ఉన్నారు. పండే పంట కూడా ఎక్కువ కెమికల్స్తో తయారు చేసి మనకు వస్తూ ఉన్నాయి. ఆహార శుద్ధి ఇక్కడ లోపించింది మనకి భగవంతుడి దగ్గర. తప్పదు, భగవంతుడికి అన్నీ చెప్పుకోవాలి, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చెప్పుకొని మన దృష్టి పెట్టి, మనస్సు పెట్టి ఆ ప్రసాదాన్ని తయారు చేసి తీసుకుపోవటమే ఇక్కడ చేయవలసింది. అలాగే వస్త్రశుద్ధి అయిపోయింది, శరీర శుద్ధి అయిపోయింది, ఆత్మశుద్ధి అయిపోయింది, ప్రసాదం ఆహార శుద్ధి అయిపోయింది. మనం ఇప్పుడు వాక్ శుద్ధి. ఆ రోజు మనం ఎప్పుడైనా వాక్ అనేది శుద్ధంగానే ఉండాలండి. వాక్ అనేది పక్కన వాళ్ళని బాధ పెట్టకూడదు, హింసించకూడదు అవతల వాళ్ళని మన వాక్కుతో అన్నమాట. పరుష జాలం అనేది రాకూడదు, పరుష పదం అనేది రాకూడదు. అలా రాకుండా మనం మాట్లాడే కొంచెమైనా కానీ అవతల వాళ్ళకు మంచి చేసేది ఉండాలి, మృదు స్వభావంతో మృదువుగా మాట రావాలి. ఇది వాక్శుద్ధి. ఎప్పుడూ కూడా నెగిటివ్ వర్డ్ అనేది నోట్లోంచి రాకూడదు మనకి. కానీ కొన్ని సందర్భాలు మన అలా తీసుకొస్తాయి, కానీ కొంచెం ఈ అరిషడ్వర్గాల్ని మనం అదుపులో ఉంచుకుంటే అప్పుడు వాక్శుద్ధి. అరిషడ్వర్గాల్ని మనం నిర్మూలించుకుంటే అసలు అన్నీ కూడా శుద్ధమైపోతాయి. ఇక్కడ ఈ నియమాలను పాటిస్తూ మనం ఆలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజలు చేసినా, ప్రత్యేక పూజలు చేసిన అంతే. మనం మడి అంటున్నామండి, స్నానం చేస్తాము, తడి బట్టలు ధరిస్తాము, లేకపోతే ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరిస్తాము, మనస్సులో మాత్రం విపరీతమైన క్రోధము, లోభము, మోహము, మదము, ఆశ్చర్యము ఇవన్నీ కూడా నిండుకొని ఉంటుంది. అప్పుడు ఇది మడి కాదండి, అది మడి కాదు. మడి అనేది మనస్సుకు సంబంధించింది. ఈ పంచ ఉపచారాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మీ పూజ ఫలితాలని ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. మీరుండే ప్రదేశం కూడా శుద్ధిగా ఉండాలి, పూజా మందిరం శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇళ్ళకు వెళితే పూజా మందిరం అసలు ఎప్పటి నుంచో ఉన్న ధూపపొడి ఇంత ఉంటుంది, ఎండిపోయిన పువ్వులు, ఆ భగవంతుడి మీద దుమ్ము ధూళి, అసలు ఆ దీపపు కుందులు ఎప్పుడో నూనె మరకలు, నూనె జిడ్డు పట్టుకొని అసలు అసహ్యంగా పూజా మందిరమేనా అన్నట్టుగా ఉంటుందండి. భగవంతుడు ఉన్నాడని మనము ఆ గదిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనమైతే అలానే ఉంటామా? అలాంటి ప్రదేశాల్లో మనం కూర్చుంటామా? ఇక్కడ ఆ పూజా మందిరం కూడా శుభ్రంగా ఉండాలి.
ఇన్ని రకాల శుభ్రతతో ఇవేం పెద్దగా పనులేం కాదండి. మనం ప్రయత్నం చేయాలి. మనం అభ్యాసం చేయగా చేయగా అవన్నీ కూడా అలవాటైపోతాయి మనకి. ఇలా అభ్యాసం చేస్తూ పూజను చేస్తే సంపూర్ణమైన పూజ అవుతుంది. సంపూర్ణ ఆలయ దర్శనం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మనస్సెప్పుడు భగవంతుడి మీద లగ్నం చేయటం. అలా లగ్నం చేయటం వల్ల మనకి ఆ భగవంతుడు ఆయన కరుణా కటాక్షాలు మన మీద ప్రసరింపచేస్తే ఆ భగవంతుడు మనలోనే ఉండిపోవటానికి ఇష్టపడాలి. ఈ అరిషడ్ వర్గాల్ని ఉన్న ఆ యొక్క శరీరంలో భగవంతుడు ఉండడు కదా, అవి అసుర లక్షణాలు. భగవంతుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. భగవంతుణ్ణి మనం ఆపాదించుకోవాలి అంటే అసుర లక్షణాలని వదిలేయాలి. ఈ పంచ ఉపచారాలతో పూజ చేయాలి. అప్పుడే పూజకి సంపూర్ణమైన పూజగా ఉంటుంది. స్వస్తి.